2 o'clockకి ఒక బేబీని పూర్తిగా రెడీ అవ్వలేదు, అది చనిపోయింది. చనిపోయిన దాన్నే కనింది. సరే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే చెక్ చేసి చూసి ఇంకా బేబీస్ ఉన్నాయండి, మొత్తం అన్నీ చనిపోతాయి, అవి బతకవు. అయితే నొప్పులు రావడానికి నేను ఇంజెక్షన్ ఇస్తానని చెప్పేసి 4 ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్ కూడా ఎక్కించి అసలు లైవ్ నేను అడిగి అక్కడికి ఒక్కటన్నా బ్రతుకుంటుందా అంటే అసలు బ్రతికే ఛాన్స్ లేదన్నారు. సరే అని నిన్నంతా వెయిట్ చేసాము. నిన్న నొప్పులు గట్ట ఏం రాలేదు. ఇంకా ఇప్పటి వరకు చూసి బాబాయ్ లోపల దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని హాస్పిటల్కి తీసుకెళ్దాం, స్కాన్ చేసి చూస్తారని బయలుదేరేసరికి ఒక బేబీ పుట్టింది. ఇదిగోండి, మృత్యం చేరాలన్నమాట. డాక్టర్ గారు చనిపోయినాయి అని చెప్పారు, కానీ ఇది బ్రతుకుంది. ఇది క్లీన్ అయ్యి అంతా బాగుంది అనుకునేసరికి ఇంకొక బేబీని కనిందండి. అది బాయ్, అది చనిపోయిందండి. అసలు చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ 2 పప్పీస్ చనిపోయినాయి. ఇంకా 2 పప్పీస్ వరకు బయటికి రావాల్సింది ఉంది. అసలు ఎంత సఫర్ అవుతుందంటే బంగారు తల్లి. యాక్చువల్గా ఫస్ట్ దీనికి ప్రెగ్నెంట్ అని తెలియక మేము స్టమక్ ఏదో ఒక ప్రాబ్లంగా ఉంది, తినట్లేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డాక్టర్స్ కడుపులో ఒక గడ్డ వచ్చింది, దానికి సర్జరీ చేయించాలని చెప్పి బ్లడ్ టెస్ట్లు అవి చేసి ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో కూడా గడ్డ ఉందని చెప్పారు. సో మాకు భయం వేసింది, ఇంత చిన్న ఏజ్లో గడ్డేంటి అనేసి. ఇంకా అసలు దేవుడా అనుకుంటూ వెళ్ళాం. మేము విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు స్కానింగ్ చేసి గడ్డ కాదండి బేబీస్ ఉన్నాయని చూపించారనమాట. అప్పుడు 2 బేబీలు కనిపించాయి, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, పర్వాలేదు బాగానే ఉందని చెప్పారు. తీసుకొచ్చేసాము. సడన్గా ఉన్నట్టుండి అబార్షన్ అయిపోయి ఒక బేబీ బయటకు వచ్చేసిందండి. చాలా భయం వేసింది. ఏంటి ఇలా వచ్చిందని బాధ వేసింది. ఇది చూస్తే చాలా చిన్నది, 2 years బేబీ. దీనికి మళ్ళీ చిన్న చిన్న బేబీస్. ఎలా అయితేనో ఇప్పటికి ఒక బేబీ అయితే బ్రతుకుందండి. డాక్టర్లు చెప్పింది దానికంటే ఇది మృత్యుం చేరాలయ్యిందనమాట. సో చలాకీగా ఉంది పుట్టినప్పటి నుంచి గర్ల్. అలా బాయ్ అయితే మాత్రం ఇట్లా అయిపోయింది. ఇంతకుముందు ఒకటి 2 days బ్యాక్ ఒకటి పుట్టింది, అది బాయ్ అనుకుంటా. దాన్ని తీసేసాము. ఇంకా 2 బేబీస్ రావాలి, వెయిట్ చేస్తున్నాము. నా బంగారు తల్లి చూడండి ఎట్లా అసలు దిగాలుగా ఉంది. లక్కీ అమ్మే అసలు కుక్కల్ని పెంచుకోనేకూడదండి. పెంచుకుంటే అసలు ఎంతలా అంటే వాటికి చిన్న గాయమైనా నొప్పి ఉన్నా మనకు ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. దీని బాధ చూడలేకపోతున్నాను ఒక 4-5 days నుంచి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను.